మాట తప్పడం పార్టీలు మారడం రేవంత్ రాజకీయ సంస్కృతి కావచ్చు కానీ తనది కాదన్నారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. 20 ఏళ్ల రేవంత్ రాజకీయ చరిత్ర, 25 ఏళ్ల తన రాజకీయ చరిత్ర ఇందుకు నిదర్శనమన్నారు. భద్రాద్రి రాముడి సాక్షిగా సంపూర్ణ రుణమాఫీ చేస్తానన్న ప్రమాణం ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రం సంగతి పక్కన పెడితే కనీసం సభ పెట్టిన ఖమ్మం జిల్లాలో అయినా రైతులందరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందా, సమాధానం చెప్పగలవా అని నిలదీశారు. చివరి ఏడాదిలో రాజకీయాలు చేద్దామంటూనే మరోవైపు ప్రతి బహిరంగ సభలో ఎందుకంత ఆవేశంతో అసహనంతో రగిలిపోతున్నావని ప్రశ్నించారు. కన్నేపల్లి నుండి నీళ్లు లిఫ్ట్ చేయని రేవంత్ చేతగానితనాన్ని అబద్ధాలతో కవర్ చేసుకోవాలని చూడటం హీనమైన చర్య అన్నారు హరీష్ రావు. 28 లక్షల వరద వచ్చినప్పుడే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు చెక్కు చెదరలేదు. 1,00,000 క్యూసెక్కుల వరద వస్తున్న ప్రస్తుత సమయంలో ఏదో జరుగుతుందని ఎందుకు భ్రమలు కల్పిస్తున్నారని నిలదీశారు. కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లను లిఫ్ట్ చేసి అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి తరలించాలని చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఆనాటి రోజులు తెస్తానన్న రేవంత్ రెడ్డి మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి తెలంగాణ జలాల దోపిడీకి తలుపులు తెరిచిన పరిస్థితి తీసుకురావడం దుర్మార్గమన్నారు హరీష్ రావు. తెలంగాణ జలాలను తన గురువు చంద్రబాబుకు కప్పం కడుతున్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, ఏదైతే ఈ తెలంగాణలో ఉన్న గోదావరి జలాలని ఉపయోగించకుండా రేవంత్ ప్రభుత్వం తాత్సారం చేస్తున్న పరిస్థితులకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అనేక సభలు పెడుతుంది, అనేక బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. అయితే ఏ సభ పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్వయంగా మంత్రులు పాల్గొనే సభలో ప్రజలంతా కూడా ఏదైనా కొంత ఆలోచన చేస్తారు. ఏదంటే మాకు మా జిల్లాకు వచ్చిండు, మా నియోజకవర్గానికి వచ్చిండు, ఏదైనా వరాలు ప్రకటిస్తారు, పెండింగ్ అభివృద్ధి పనులు కార్యక్రమాలు చేపడతారు, లేదంటే ఇంకేమైనా చేస్తారు, కొంత మేలు రకంగా అంటే మేలు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు, కొత్త పథకాలు ఏదైనా ప్రారంభిస్తారనే ఒక ఊహలో ఉంటారు ప్రజలంతా. కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినా కేవలం ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడం, ప్రతిపక్ష పార్టీ నేతలను తిట్టడం, ప్రతిపక్ష పార్టీనే టార్గెట్ గా ఆయన ప్రసంగాలు ఉండడం తప్ప ఎక్కడ కూడా ప్రజల కోసం, ప్రజలకు మేలు చేసే విధంగా ఆలోచన చేయడం లేకపోవడం దుర్మార్గంగా వ్యవహరిస్తున్న తీరు ఇవాళ సభ్య సమాజం అంతా చూస్తుంది. ఇవాళ మరొకసారి ఏదైతే రైతు భరోసా సంబంధించి అది యావత్ తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే రైతు బంధు పథకం పేరు పెట్టి ఆనాడు గొప్పగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలకు అందించారు, రైతాంగానికి అందించారు. కానీ ఇవాళ ఏదో వీరు కొత్తగా చేసినట్టు ఆ పథకానికి కొత్త రంగులు అద్దినట్టు వీళ్ళే ఇవాళ ఒక హైప్ క్రియేట్ చేయడం కోసం ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి అందులో కూడా మళ్ళీ గవే మాటలు, గవే అవాకులు చెవాకులు తప్ప ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడే మాటలు లేవు, ప్రజలకు ఉపయోగపడే ప్రసంగం లేదు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మా హరీష్ రావు తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మాట తప్పడం, పార్టీలు మారడం నీ రాజకీయ సంస్కృతి కావచ్చు కానీ నాది కాదు అంటూ కూడా ఎద్దేవా చేశారు. 20 ఏళ్ల నీ రాజకీయ చరిత్ర, 25 ఏళ్ల నా రాజకీయ చరిత్రనే దానికి నిదర్శనం. నీలాగా ఒట్టు వేసి ఒక మాట, ఒట్టు వేయకుండా మరో మాట చెప్పే అలవాటు నాకు లేదంటూ కూడా హరీష్ రావు చురకలంటించారు. భద్రాద్రి శ్రీరాముడు సాక్షిగా సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చేసిన ప్రమాణం ఏమైంది, రాష్ట్రం సంగతి పక్కన పెడదాం, కనీసం నువ్వు సభకొచ్చిన ఖమ్మం జిల్లాలోనే రైతాంగానికి పూర్తి స్థాయిలో రుణమాఫీ అయిందా అంటూ కూడా వాళ్ళ సవాల్ వేశారు. ఒకవైపు చివరి ఏడాదిలో రాజకీయాలు చేద్దామంటూ మరోవైపు ప్రతి బహిరంగ సభలో ఎందుకంత ఆవేశంతో అసహనంతో రగిలిపోతున్నావు రేవంత్ అంటూ కూడా చిరుకలంటించారు హరీష్ రావు. కన్నేపల్లి నుండి నీళ్లు లిఫ్ట్ చేయని నీ చేతగానితనాన్ని అబద్ధాలతో కవర్ చేసుకోవాలని నీ చూడడం నీ హీనమైన చర్యకు నిదర్శనం అంటూ కూడా రేపట్టారు. 25 లక్షల వరద వచ్చినప్పుడే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజులు చెక్కు చేరలేదు. 1,00,000 క్యూసెక్కుల వరద వస్తున్న ప్రతి సమయంలో ఏదో జరుగుతుంది, ఎందుకు భ్రమలు కల్పిస్తున్నారు అంటూ కూడా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసిన అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి తరలించాలని చెప్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు, రిటైర్డ్ ఇంజనీర్లు సుదీర్ఘ అనుభవం అంటే మీకు లెక్క లేదా అంటూ కూడా చురుకలంటించారు. ఆనాటి రోజు చేస్తానన్న రేవంత్ రెడ్డి మళ్ళీ సమైక్య రాష్ట్రం నాటి తెలంగాణ జలదోపిడికి తలుపులు తిరిగిన దుస్థితి తీసుకురావడం దుర్మార్గమైన చర్యగా హరీష్ రావు అభివర్ణించారు. తెలంగాణ జలాలను తన గురువు చంద్రబాబుకు అప్పనంగా దారాదత్తం చేస్తున్న రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై అనుమానాలు కలుగుతున్నాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు ఉండి కూడా ఎత్తిపోయకుండా, రిజర్వాయర్లు నింపకుండా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి తెలంగాణ శాపంగా ఆంధ్రప్రదేశ్ కు వరంగా మారుతుంది. ఒకవైపు ఎల్నినో ప్రభావం తెలంగాణలో గోదావరి జలాలు గలగలా ప్రవహిస్తున్నాయి, అయినా ఆ నీటిని
ఒడిసిపట్టకుండా ఆంధ్రప్రదేశ్ కు వదిలిపెడుతున్న రేవంత్ సర్కారు తెలంగాణకు జలద్రోహం చేస్తున్నట్టు కూడా దుయ్యబట్టారు. ఎల్లినో కరువు హెచ్చరికలు, రిటైర్డ్ ఇంజనీర్ల సూచనలు పక్కన పెట్టి నీటిని ఎత్తిపోసే చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అంటూ కూడా హరీష్ రావు రేవంత్ రెడ్డి నిలదీశారు. కన్నెపల్లి పంపు వద్ద 1,00,000 క్యూసెక్ల ప్రవాహం ఉన్న పంపులు ఆన్ చేయకుండా నీటిని దిగువ వదిలేయడం తెలంగాణ రైతాంగానికి రేవంత్ చేసిన నమ్మక ద్రోహం. ఇది రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అసలైన వైఖరి నిదర్శనం. రోజుకు 3 టీఎంసీల నీటి ఎత్తిపోయే సామర్థ్యం ఉన్న పంపులు సిద్ధంగా ఉన్న కావాలని ఆన్ చేయకపోవడం క్షమించడాన్ని నిర్లక్ష్యంగా ఇవాళ అభివర్ణించారు. నీళ్లు ఉండి కూడా వాడుకోవడం కంటే పెద్ద వైఫల్యం ఇంకేముంటుంది రేవంత్ అంటూ కూడా చురుకలంటిస్తూ తెలంగాణ ప్రభుత్వం నీటిని వదిలేస్తుంటే ఆంధ్ర ప్రభుత్వం పట్టిసీమ, తాడిపూడి, పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల ద్వారా రోజుకు 3 టీఎంసీల చొప్పున ఇప్పటికే 60 టీఎంసీల పైగా నీటిని వినియోగించుకున్న విజయాన్ని సందర్భం గుర్తు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మాత్రమే చేతులెత్తి చూస్తుందన్న నిరంతరాయంగా పట్టిసీమ పంపులు పనిచేస్తూ మొత్తం 24 మోటార్లు ఫుల్ రన్ లో ఉంచి గోదావరి జలాలను ఏపీ కృష్ణా డెల్టాకు తరలిస్తుంటే మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం పంపులు ఆన్ చేయకుండా చేతులు ముచ్చుకొని కూర్చోవడం సిగ్గుచేటు అంటూ కూడా దుయ్యబట్టారు. ఒక్కో పట్టిసీమ మోటారు 4 మెగావాట్ల విద్యుత్ వినియోగిస్తూ నీటిని ఎత్తిపోస్తుంటే తెలంగాణ సిద్ధంగా ఉన్న బాహుబలి పంపులు నడపకపోవడం వెనుక దాగి ఉన్న చీకటి ఒప్పందం ఏమిటి, ఆ ఒప్పందం ఏంటి అంటూ కూడా గుర్తు చేశారు. తెలంగాణ రైతులకు ఉపయోగపడిన నీళ్లు ఏపీకి తరలిపోతుంటే సీఎం నీళ్ల మంత్రి ఎందుకు చర్చలుడిగి చూస్తున్నట్లు గురుదక్షిణ చెల్లింపులో భాగమే కన్నెపల్లి పంపును ఆన్ చేయకుండా తెలంగాణ జలాలను ఏపీకి వదులుతున్నారా? దీనిపై ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందంటూ కూడా గుర్తు చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20.18 టీఎంసీల సామర్థ్యానికి కేవలం 5.48 టీఎంసీ నిల్వ ఉంది. బెడ్ స్టోరేజ్ 3.32 టీఎంసీల స్థాయి చేరులో ఉన్న ప్రభుత్వం అప్రమత్తం కాకపోవడం బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ట. ఇది ఎల్లంపల్లి స్టేజ్ 1-2 ఆయకట్టు 12 టీఎంసీలు, కడెం లిఫ్ట్ స్కీమ్ కింద 3 టీఎంసీలు, మంతని రామగుండం సాగునీటి అవసరాల కోసం 2 టీఎంసీలు, రామగుండం ఎస్సీపీపీ కోసం 6.5 టీఎంసీతో పాటు ఎన్టీపీసీ అవసరాల కోసం 4.73 మొత్తం విద్యుత్ పరిశ్రమల అవసరం కోసం 13.6 టీఎంసీలు, తాగునీటి సరఫరా మిషన్ భగీరథ కోసం 6.57 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీలు నీటి కేటాయింపులు ఉన్నాయి. కానీ రిజిస్టర్ చేసిన నీటితో అవసరాలకు ప్రభుత్వం ఎలా తీర్చినా హైదరాబాద్ తాగునీటి సమస్య ఏర్పడితే దాని బాధ్యులు ఎవరంటూ కూడా ఇప్పటికైనా గోదావరి జనాలను ఒడిసిపట్టి తెలంగాణ ప్రజల హక్కులను కాపాడాలి, తెలంగాణ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కూడా చురుకలంటించారు. మేడిగడ్డ వద్ద ప్రాణహిత నుంచి ప్రవాహం కొనసాగుతుంది. బరాజ్ వద్ద నీటి మట్టం పంపింగ్ అనుకూలంగా ఉన్న ప్రభుత్వం మాత్రం ఉద్దేశపూర్వకంగా పంపులు ఆన్ చేయలేదు. ఇది తెలంగాణ రైతులపై కక్ష సాధింపు కాదా? రేవంత్ 93.5 మీటర్ల వద్ద నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో కాళేశ్వరాన్ని పక్కన పెట్టి రైతుల భవిష్యత్తుతో ఆటలాడుతోంది. రాజకీయ ద్వేషం కోసం రైతులను బలిపశం చేయడం దారుణం అంటూ కూడా గుర్తు చేశారు. ఏదైతే దేవాదుల ప్రాజెక్టులో 10 మోటార్లు ఉన్న రేవంత్ సర్కార్ తూతుమంత్రంగా 1-2 పంపులు మాత్రమే నడిపిస్తుంది. సగానికి పైగా మోటార్లను ఆన్ చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి, నీళ్లు ఉండి కూడా రైతులను అందించకపోవడం ద్రోహం కాదా అంటూ కూడా చురుకులందించారు. ఇప్పటికైనా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ మంత్రులు ఏం చేస్తున్నారు? రైతులకు నీళ్లు అందించే బయట గుర్తు లేదా? పదవులో ఉన్నవి అనుభవించడానిక లేక ప్రజలకు సేవ చేయడానిక? ఇవాళ కేసీఆర్ గారు నిర్మించిన సీతారామ పంపుల ద్వారా గోదావరి జలాలు ఖమ్మం రైతుల పొలాలకు మల్లుతుంటే దేవాదుల అన్ని పంపులను ఆన్ చేసి చేయకుండా ఎందుకు ద్రోహం చేస్తున్నారంటూ కూడా రైతులను ఏదైతే మంత్రులు ఉద్దేశించి చెప్పారు. నల్గొండ జిల్లాలో ప్రజలు సాగునీటి కోసం ధర్నాలు చేస్తున్న గోదావరి నీటిని ఎత్తిపోసి అందించాలనే ఆలోచన కూడా ప్రభుత్వాన్ని లేకపోవడం దురదృష్టకరం. నల్గొండ జిల్లా ప్రాతినిధ్యం వహిస్తున్న నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాకు, సొంత ప్రజలకు న్యాయం చేయలేకపోవడం, సొంత గడ్డకే నీళ్లు ఇవ్వలేని మంత్రి రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారంటూ కూడా చెప్పారు. అయితే తెలంగాణ భవిష్యత్తు తాగునీటి గోసకు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ ద్వేషంతో తెలంగాణ రైతులను భవిష్యత్తును బలి చేయడం క్షమించడం నేరం అవుతుంది. తెలంగాణ రైతుల శాపం నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదని కూడా హెచ్చరించారు. వెంటనే కన్నెపల్లి పంప్ హౌజులు ఆన్ చేసి ఎల్లంపల్లి, అన్నపూర్ణ సాగర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు అన్ని రిజర్వాయర్లు నింపాలని సందర్భంగా బీఆర్ఎస్ పక్షాన డిఫెండ్ చేస్తున్నట్లు కూడా ప్రభుత్వానికి చురుకులంటించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన కురుచ బుద్ధిని, తన దుర్బుద్ధిని పక్కన పెట్టి తెలంగాణ రైతాంగం కోసం పాల్పడాలి. ఇవాళ గురుదక్షిణ కింద చంద్రబాబుకు నీళ్లు అప్పగించడమే కాదు, తెలంగాణ రైతుల ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు దృష్ట్యా ఇవాళ సాగునీటి కష్టాలు లేకుండా చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది, రేవంత్ రెడ్డి పైన ఉంది. ఇవాళ సీతారామ ప్రాజెక్టు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తే దాని ద్వారా ఇవాళ అక్కడ మోటార్లు ఆన్ చేసిన పరిస్థితి ఇక్కడ ఉన్న మంత్రులకు ఎందుకు సోయలేదు? ఇవాళ ఇటు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లా మంత్రులు నిద్రపోతున్నారు అంటూ కూడా ఇవాళ తీవ్రస్థాయిలో మండిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి తెలంగాణ రైతుల పట్ల, తెలంగాణ ప్రజల పట్ల ఆలోచన చేయాలి. కాళేశ్వరం నీళ్లని చుక్కను ఒడిసిపట్టి తెలంగాణ ప్రజలకు అందించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఉన్న సోయి తెలంగాణ ప్రజలకు ఎందుకు లేదు, అసలు తెలంగాణ రైతాంగానికి ఎందుకు లేదు, తెలంగాణ ప్రజల పట్ల అని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ కక్షాయింపులో భాగంగానే కాళేశ్వరాన్ని పడవ పెట్టి తద్వారా గోదావరి జలాలను ఏదైతే ఆంధ్రాకు మళ్లించిన తీరును ఇవాళ ప్రతి ఒక్క ప్రజలు గమనించాలి. తెలంగాణ ప్రజలకు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష ఖచ్చితంగా కాళేశ్వరం జలాలను ఇప్పటికైనా ఒడిసిపట్టి ప్రాజెక్టులు నింపాల్సిన అవసరం అవుతుంది. ఈ సందర్భంగా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని కూడా సందర్భంగా హెచ్చరించారు మాజీ మంత్రి డిప్యూటీ ప్రొఫెసర్ హరీష్ రావు వెంకట్. రైట్ లెవెల్ రెడ్డి, థ్యాంక్ యూ.